హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్. ముందు క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 11.3 గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఎక్సర్సైజ్ 11.4 గురించి నేర్చుకుందాం. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. క్రింది వాటిని సూక్ష్మీకరించండి అని ఒక 3 ప్రాబ్లమ్స్ ఇలా ఇవ్వడం జరిగింది. వీటిలో మొదటి సమస్యను ఒకసారి పరిశీలించండి. 1 + tan θ + secant θ ఇంటూ 1 + cot θ - cosecant θ విలువ సూక్ష్మీకరించమన్నాడు. అంటే ఇక్కడ మనకు తెలిసినటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని వినియోగించి సూక్ష్మీకరించడం అనేది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ట్యాన్ టీటాని ఏ విధంగా రాసుకోవచ్చు? సైన్ టీటా బై కాస్ టీటాగా రాసుకోవచ్చు. సీకెంట్ టీటాని ఏ విధంగా రాసుకోవచ్చు? 1/cos టీటాగా రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఒకసారి రాసి చూద్దాము. 1 + sin θ / cos θ ప్లస్ 1/cos θ. సీకెంట్ థీటాని 1/cos θగా రాసుకున్నాం. అదేవిధంగా 1 + cot θని ఏ విధంగా రాసుకోవచ్చు? cos θ / sin θగా రాసుకోవచ్చు. మైనస్ కొసికెంట్ θ అంటే సైన్కి రెసిప్రోకల్ కాబట్టి 1/sin θగా రాసుకుంటాం. ఇక్కడ 1 అంటే డినామినేటర్ 1 ఉందని, ఇక్కడ కూడా డినామినేటర్ 1 ఉందని. ఇక్కడ ఈ మూడింటికి ఎల్సిఎం కానీ కడితే ఎంత వస్తుంది? ఇక్కడ ఒకే వాల్యూ, ఇక్కడ ఒకే వాల్యూ ఉంది కాబట్టి కాస్ టీటా ఎల్సిఎంగా వస్తుంది. 1తో కాస్ టీటా ఎన్నిసార్లు భాగించబడుతుంది? కాస్ టీటా టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి కాస్ టీటా 1లా కాస్ టీటాగా రాసుకుంటాము. ప్లస్ కాస్ టీటాతో కాస్ టీటా ఒక్కసారి పోతుంది కాబట్టి ఒక సైన్ టీటాలా సైన్ టీటా ప్లస్ కాస్ టీటాతో కాస్ టీటా ఒక్కసారి భాగిస్తుంది కాబట్టి 1/1లా 1గా రాసుకుంటాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మూడింటికి ఎల్సిఎం కడితే సైన్ టీటా వస్తుంది. 1తో సైన్ టీటా సార్లు భాగిస్తుంది కాబట్టి సైన్ టీటా 1 జార్ సైన్ టీటా ప్లస్ సైన్ టీటాతో సైన్ టీటా 1 టైం డివైడ్ అవుతుంది కాబట్టి ఒక కాస్ టీటాలా కాస్ టీటా మైనస్ సైన్ టీటాతో సైన్ టీటా ఒకసారి భాగిస్తుంది కాబట్టి 1/1లా 1గా రాసుకుంటాం. ఇక్కడ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా అనేది ఒక పదంగా తీసుకుంటే, ఇక్కడ కూడా సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఒక పదంగా తీసుకుంటే, ఇది ఈ మొత్తం ఏ, ఇది బి అనుకుంటే, ఇదేమో a + b రూపంలో ఉంది, ఇదేమో a - b రూపంలో ఉంది. a + b ఇంటూ a - b ఏమవుతుంది? వెరీ గుడ్, a² - b² అంటే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే a² మైనస్ b² అంటే 1² 1/1లా 1 బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a² cos² టీటా ప్లస్ b² sin² టీటా ప్లస్ 2ab 2 ఇంటూ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ 1 బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఇక్కడ ఒకసారి cos² టీటా ప్లస్ sin² టీటా అని చూడండి. sin² టీటా ప్లస్ cos² టీటా ఎంత అవుతుంది? సర్వ సమీకరణాలు మనకు ముందుగా తెలుసు. sin² టీటా ప్లస్ cos² టీటా 1 అవుతుంది కాబట్టి 1 ప్లస్ 2 కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ 1 బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. +1లో నుంచి -1 తీసేస్తాము, 0 అయిపోతుంది. ఇక్కడ మనకు 2 కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మిగులుతుంది. కింద డినామినేటర్లో కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ఉంది.
సేమ్ ఈ రెండు వాల్యూస్ ఒకటే కాబట్టి కాస్ టీటా కామను సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతాయి. ఎంత మిగులుతుంది? 2 అనేది దీని విలువగా మిగులుతుంది. ఈ విధంగా మనకు తెలిసినటువంటి విలువల ఆధారంగా సూక్ష్మీకరించుకుంటూ రావాలి. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఇక్కడేమో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రంలో ఉంది, ఇక్కడేమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రంలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందని మనకు తెలుసు. లేదా డైరెక్ట్గా వీటిల్ని ఎక్స్పాండ్ చేయండి. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి. ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇక్కడ ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటాలు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత అవుతుంది? సర్వ సమీకరణం ప్రకారం 1 అవుతుంది. ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అవుతుంది. కాబట్టి మొత్తం విలువ 2కు సమానం అని చెప్పవచ్చు. సేమ్ అదేవిధంగా మూడో ప్రాబ్లం ఒకసారి చూడండి. సీకెండ్ స్క్వేర్ టీటా -1 ఇంటూ కొసికెండ్ స్క్వేర్ టీటా -1. ఇవి చూడంగానే మనకి ఎక్కడన్నా చూసినట్టు గుర్తుందా? వెరీ గుడ్. సర్వ సమీకరణాల్లో ఒకసారి మనం చూస్తే సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దీని నుంచి ఏం రాసుకోవచ్చు? 1 యువతలకు వస్తే -1 అవుతుంది. సీకెండ్ స్క్వేర్ టీటా -1 ఈక్వల్ టు మైనస్ టాన్ స్క్వేర్ టీటా అవతలకి వెళ్తే టాన్ స్క్వేర్ టీటా అవుతుంది. సేమ్ అదేవిధంగా కొసికెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇందులో కూడా 1 యువతలకు తీసుకొస్తే కొసికెండ్ స్క్వేర్ టీటా -1 అవుతుంది. విలువ కాట్ స్క్వేర్ టీటాకు సమానం అవుతుంది. సో ఇప్పుడు ఈ విలువ బదులు టాన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు, ఈ విలువ బదులు కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. అంటే దేర్ఫోర్ టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటా. ట్యాన్కి రెసిప్రోకల్ కాట్ కాబట్టి కాట్ని 1/tan రాసుకుంటాము. ట్యాన్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1 అనేది దీని యొక్క సమాధానంగా వస్తుంది. ఈ విధంగా మనకు సర్వ సమీకరణాల ఆధారంగా లేదా త్రికోణమితీయ నిష్పత్తుల ఆధారంగా మనం వీటిని సూక్ష్మీకరించాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. కొసికెండ్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా అని నిరూపించండి అని అన్నాడు. ఇక్కడ ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ అయినా నిరూపించవచ్చు, లేదా ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ అయినా నిరూపించవచ్చు. అది మన ఇష్టం. ఇక్కడ మనకు సులభంగా ఉండేందుకోసం ఆర్హెచ్ఎస్ని తీసుకుందాము, ఎల్హెచ్ఎస్ను నిరూపిద్దాము. అంటే 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా తీసుకుందాం. హారాన్ని అకరణీయం చేయగా అంటే ఇక్కడ కిందున్న హారాన్ని దీని యొక్క సంకలన విలోమం అకరణీ కారణాంకం తీసుకుంటాము. అంటే 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ ఈ హారం యొక్క అకరణీ కారణాంకం 1 మైనస్ కాస్ టీటాతో లవహారాల రెండింటిని గుణిస్తాం. సో అప్పుడు ఏమైంది? 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా సేమ్ ఒకే పదం కాబట్టి ఏ ఇంటూ ఏ
ఏ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది బై ఇక్కడేమో 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటి? మనకు సర్వ సమీకరణాల్లో నుంచి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇక్కడ కాస్ స్క్వేర్ టీటాను అవతల తీసుకెళ్ళామనుకోండి, సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. దీని ప్రకారం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. అంటే 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. కింద హారానికి లవానికి రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి కలిపి రాసుకుందాము. 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా మొత్తానికి హోల్ స్క్వేర్గా తీసుకుందాం. ఈ సైన్ టీటా అనేది 1ని డివైడ్ చేస్తుంది, కాస్ టీటాని డివైడ్ చేస్తుంది కాబట్టి 1 బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 1 బై సైన్ టీటా అంటే కొసెకండ్ టీటా, కాస్ టీటా బై సైన్ టీటా అంటే కాట్ టీటా. సో ఇక్కడ మనకు ఎల్హెచ్ఎస్లో ఉండేది నిరూపించడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం ఒకసారి చూద్దాము. రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని చూపండి అని అన్నాడు. సేమ్ ఇంతకుముందు లెక్క ఎలాగైతే చేసామో ఇది కూడా అలాగే చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి విలువను అక్కడి నుంచి చేస్తే సరిపోతుంది. అంటే 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, 1 మైనస్ సైన్ ఏ యొక్క అకరణీయ కారణాంకంతో 1 ప్లస్ సైన్ ఏతో లవహారాల రెండింటినీ గుణించామనుకుందాం. ఇప్పుడేమవుతుంది? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్ ఆఫ్ అనేది అలానే తీసుకుంటాం. 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏగా తీసుకుంటాం. మనకు సర్వ సమీకరణం ప్రకారం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఏమవుతుంది? 1కు సమానం. సైన్ స్క్వేర్ టీటాను అవతలకు తీసుకెళ్ళామనుకోండి, కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. దీని ప్రకారం 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాని ఏ విధంగా రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ ఇలానే రాసుకుంటాము బై దీన్ని కాస్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. లవహారాలు రెండింటికి స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఒకే పదంగా రాసుకుంటాము. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ పదం ఒకే పదంగా తీసుకున్నాం కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే సీకెంట్ ఏ అవుతుంది. సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ అవుతుంది. ఇదే మనల్ని చూపించమన్నది. ఈ విధంగా సర్వ సమీకరణాలను ఉపయోగించి ఇచ్చిన విలువల్ని అకరణీయం చేస్తూ ఈ విధంగా సూక్ష్మీకరిస్తాం. మళ్ళీ మరో క్లాసులో కలుద్దాం. థ్యాంక్ యూ.